మాము ఇది మన 31 డేస్ వెంట్రాక్ ఛాలెంజ్ లో డే 3. అందరికీ వనక్కం, నేను మీ సాయిరావు. ఈ రోజు మన వర్కౌట్ ఏంటంటే బ్యాక్ వర్కౌట్ అన్నమాట. మీరు గానీ మీ బ్యాక్ ని బెటర్ గా ట్రైన్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా వెయిట్ లిఫ్ట్ చేయడం కాకుండా మీకు ఎంత వరకు స్టామినా ఉందో అన్ని పుల్అప్స్ అయితే తీయండి. 20% బ్యాక్ ఇక్కడే ట్రైన్ అవుతుంది. బ్యాక్ వర్కౌట్ లో సెకండ్ వేరియేషన్ కోసం మన బెంచ్ ప్రెస్ లో ఒక బార్బెల్ రాడ్ ఉంది కదా, దాన్ని అయితే తీసి కింద పెట్టా. ఇప్పుడు నేను పట్టుకుంది 50 kg బార్బెల్ రాడ్ అనమాట. మాము మనకు కూడా బార్బెల్ రాడ్ అనేది వేరే ఇంపార్టెంట్. దీంతో చాలా వేరియేషన్ చేయొచ్చు. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మీ బ్యాక్ ని మాత్రం సరిగా ఉంచుకోండి. బ్యాక్ వర్కౌట్ లో ఇది తోడు వేరియేషన్. ఇందాక 2 హ్యాండ్స్ తో చేసాం కదా, ఇప్పుడైతే సింగిల్ హ్యాండ్ తో ట్రైన్ చేస్తాం. ఇప్పుడు మనం చేసే వేరియేషన్ లాట్స్ కోసం అనమాట. దీన్ని కూడా సపోర్ట్ తీసుకుని స్లోగా చేయండి. ఇది మన బ్యాక్ వర్కౌట్ లో 4th వేరియేషన్. దీని పేరే సింగిల్ డంబెల్. ఒక చేత్తో డంబెల్ పట్టుకుని మరో చేత్తో అయితే సపోర్ట్ తీసుకోండి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు మీ బ్యాక్ అసలు కదలకూడదు. మీ బ్యాక్ వైడ్ గా కావాలంటే ఈ వేరియేషన్ అయితే ట్రై చేయండి. బ్యాక్ వర్కౌట్ లో 5th వేరియేషన్. ఇందాక సింగిల్ డంబెల్ పట్టుకుని సింగిల్ హ్యాండ్ తో ట్రైన్ చేసాం కదా, ఇప్పుడు మీ బ్యాక్ ని ఒక పర్ఫెక్ట్ పొజిషన్ లో పెట్టి 2 హ్యాండ్స్ తో ఒకేసారి మూవ్ చేయండి. దీని వల్ల మీ బ్యాక్ లో బటర్ఫ్లై కూడా వస్తుంది. నిన్న అప్లోడ్ చేసిన డే 2 వీడియోలో చాలా స్లోగా మాట్లాడానని చెప్పి మన ఫాలోవర్స్ అన్న ఏమైందని అడుగుతున్నారు. కొంచెం కోల్డ్ చేయడం వల్ల స్లోగా మాట్లాడాను. డోంట్ వరీ, నేను బానే ఉన్నా. మీరు కూడా మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మామూలు దీంతో డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 4 లో మళ్ళీ మనం డంబిల్స్ వేద్దాం. నేను 31 డేస్ లో ఏం చేస్తున్నా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. దాన్ని చూసి మీరు కూడా సేమ్ అలానే చేసుకోండి. ఇంట్లో వర్కౌట్ చేసి ఒక బాడీ బిల్డ్ చేసి నువ్వేంటో చూపించు మామ.